ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఉదయ్ కృష్ణారెడ్డిని ఆసుపత్రికి తరలించారు. ఉదయ్ కృష్ణారెడ్డి వేధిస్తున్నాడని మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు చేసింది. దీంతో నిన్న ఉదయ్ కృష్ణారెడ్డిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత, ఈ సంగతి శనివారం మధ్యాహ్నం సమయంలో ట్రైనీ మహిళా ఐపీఎస్ ఆఫీసర్ ఉదయ్ కృష్ణారెడ్డి ట్రైనీ మహిళా ఐపీఎస్ పై ఫిర్యాదు చేసింది. లైంగికంగా వేధిస్తున్నాడు, అసభ్యకరంగా మెసేజ్లు చేస్తున్నాడు, అలాగే చాలా వరకు ప్రైవేట్ వీడియోస్ తీసి తన భర్తకు పంపించారంటూ కూడా కొన్ని ఆరోపణలు చేస్తూ తను అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయితే దీనికి సంబంధించి కూడా ఒక కమిటీ ఏర్పాటు చేశారు. అయితే కమిటీ నేషనల్ పోలీస్ అకాడమీలో ఏర్పాటు చేశారు. అలాగే అత్తాపూర్ పోలీసులు కూడా ఉదయ్ కృష్ణారెడ్డికి నోటీసులు ఇవ్వడం జరిగింది. 8 రోజుల్లోగా పూర్తిగా తనకి ఏదైతే ఫిర్యాదు వచ్చిందో ఆ ఫిర్యాదుకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ కూడా అత్తాపూర్ పోలీసులు అయితే నోటీసులు ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే స్వయంగా జాయింట్ సిపి తస్వీర్ ఇక్బాల్ కూడా దీన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. అయితే ఇంతలోపు కూడా అంటే నిన్నలోపు కూడా పూర్తిగా ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్ నమోదైన అతను కూడా పూర్తిగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇవాళ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్టు కూడా తెలిసింది. తన పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే ఆసుపత్రికి తరలించినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే తనకి ప్రస్తుతం ట్రీట్మెంట్ అందిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే తను ఉదయ్ కృష్ణారెడ్డి ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ కూడా చేశారు. న్యాయం గెలుస్తుంది, పూర్తిగా వాస్తవాలు నిర్ధారించుకున్న తర్వాతనే రిపోర్ట్ ఇవ్వాలంటే కూడా తను చెప్పిన పరిస్థితి. అయితే ఇంతలోతో తను సూసైడ్ చేసుకోవడంతో కూడా పూర్తిగా ఈ విషయానికి సంబంధించి కూడా పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్తారు చూడవలసి ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా చాలా వరకు ఆరోపణలు ఎక్కువగా గత నెల 23వ తేదీ నుంచి కూడా తను అసభ్యకరంగా చేస్తున్నాడంటూ కూడా తను ఫిర్యాదులు పేర్కొన్నారు. ఈ నెల 8, 9, 10వ తేదీలో పూర్తిగా తన ఫోన్ లాక్కోవడం కానీ తనను జుట్టు కట్టుకొని రూమ్ లోకి తీసుకెళ్లి కట్టుబెట్టి బెదిరించాడంటూ కూడా చాలా వరకు ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇవాళ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఆరోపణలకు సంబంధించి కూడా న్యాయం గెలుస్తుందని చెప్తున్నప్పటికీ కూడా ఇవాళ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డంతో దీనికి సంబంధించి రిపోర్టు కమిటీ ఏ విధంగా చూస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే అత్తాపూర్ పోలీసులు దీనికి సంబంధించి అయితే ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది, తన పరిస్థితి ఏ విధంగా ఉందని కూడా. అంజలి, ఓకే, లైంగిక వేధింపుల కేసుతోనే ఆత్మహత్యకు పాల్పడ్డారా లేదంటే ప్రస్తుతం అంటే ఎలా చూడొచ్చు దీన్ని? ఆయన పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటికీ దీనికి సంబంధించి ఫిర్యాదు చేయడంతో తనని సస్పెండ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సస్పెండ్ చేసిన అనంతరం కూడా తన సొంత ఊరు ప్రకాశం జిల్లా అక్కడికి వెళ్లి ఉంటారని కూడా తెలిసింది. కానీ తను హైదరాబాద్ లో ఉన్నట్టుగా కూడా సమాచారం. అసభ్యకరంగా అంటే చాలా వరకు తనని ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేయడం కానీ చాలా వరకు తన మొబైల్ ఫోన్ లాక్కోవడం, ఇతర ఎవరైతే ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ తోటి వాళ్ళు ఉంటారో వాళ్ళ ముందు కూడా చాలా వరకు అసహనంగా మాట్లాడటం అంటే వ్యక్తిత్వ హననం చేసే విధంగా కూడా వ్యాఖ్యలు చేశారంటూ కూడా తను ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేయడం కాకుండా తన కన్సెంట్ లేకుండా కూడా తన ప్రైవేట్ వీడియోస్ తీశారు. ఆ వీడియోస్ ను కూడా తన హస్బెండ్ కి పంపించారు. సో ఇవన్నీ కూడా ఆరోపణలు చేస్తారు. అంటే గత నెల నుంచి కూడా ఈ వేధింపులు స్టార్ట్ అయ్యాయని కూడా ఆ మహిళ చెబుతుంది. ఆ మహిళ కర్ణాటక రాష్ట్రానికి చెందిన మహిళా ఐపీఎస్. సో ఈ ఉదయ్ కృష్ణారెడ్డి కూడా తనతో పాటు తన బ్యాచ్ మేట్ పూర్తిగా కూడా వేరే వ్యక్తితో తనకు సంబంధం ఉంది, మరో ఐపీఎస్ ట్రైనీ ఆఫీసర్ తో ఈ విధంగా ఉంది, తను ఒప్పుకోవాలి, ఆ మెసేజ్ చూపించాలి అంటూ కూడా చాలా వరకు ఇబ్బందులు పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నెల 8, 9, 10 తేదీలో కంటిన్యూగా చాలా వరకు హింస పెట్టడంతో ఒక్కసారిగా అత్తాపూర్ పిఎస్కి శనివారం సాయంత్రం వీళ్ళు తన ఫిర్యాదు చేసినట్టు కూడా చెప్తున్నారు. ఫిర్యాదులు పూర్తిగా కూడా ఏ విధంగా వేధింపులకు గురయ్యిందో తన ఫిర్యాదులు పేర్కొన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు నిన్న ఆదివారం కూడా ఉదయ్ కృష్ణారెడ్డి ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ పెట్టాడు. న్యాయం గెలుస్తుంది, పూర్తిగా కూడా రిపోర్టు చూడాలి, ఈ విధంగా వాస్తవాన్ని నిర్ధారించుకున్న తర్వాత తన గురించి మాట్లాడాలంటూ కూడా చెప్పారు. అయితే పూర్తిగా ఆ విషయం గురించి తను ఆత్మహత్య యత్నానికి పాల్పడి ఉండొచ్చు. ఒక మహిళ ఐపీఎస్ ట్రైనీ ఆఫీసర్ ఆరోపణ చేయడంతో ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్య యత్నానికి పాల్పడి ఉండవచ్చని కూడా పోలీసులు అయితే భావిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం తను ఆత్మహత్య యత్నానికి పాల్పడడంతో కూడా చాలా వరకు పరిస్థితి విషమంగా అయితే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇంకా ఇప్పటికే వైద్యులు దానికి సంబంధించి కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా అప్డేట్ కూడా ఇవ్వాల్సి ఉంది. అంజలి, అయితే సుష్మిత, అంటే ట్రైనీ మహిళా ఐపీఎస్ దగ్గర ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించిన ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? అంత బలంగా చెప్తుంది కాబట్టి మరి ఈ పూర్తి ఎపిసోడ్ పై ఉన్నత అధికారులు ఏమంటున్నారు? అంటే లైంగిక వేధింపుల అంశంపై ఏమైనా ప్రకటన చేశారా?
ఇప్పటి వరకు పోలీసులు దీని గురించి అయితే ఎటువంటి సమాచారాన్ని అయితే ఇవ్వలేదు. ఎఫ్ఐఆర్ నమోదు అవ్వడంతో దీనికి సంబంధించి కూడా ఉదయ్ కృష్ణారెడ్డికి నోటీసులు ఇవ్వడం జరిగింది. 8 రోజులుగా తను ఏదైతే ఆరోపణ చేసిందో దాని గురించి వివరణ ఇవ్వాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే నేషనల్ పోలీస్ అకాడమీలో కూడా కొంతమంది కమిటీ కూడా ఏర్పాటు చేశారు. పూర్తిగా కేసుకు సంబంధించి కూడా ప్రతి జాయింట్ సీపీ కూడా పర్యవేక్షిస్తున్నారు. అంటే పూర్తిగా కూడా దాని గురించి ఎటువంటి ఆరోపణలు చేస్తూ ఉంటే దాని గురించి ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది. అంతేకాకుండా తోటి ఐపీఎస్ ట్రైనింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా పోలీసులు విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా కూడా వారి ముందరే జరిగింది, వ్యక్తిత్వ హననం చేశారు అంటూ కూడా తన వ్యాఖ్యలు చేయడంతో కూడా వారిని కూడా విచారించే అవకాశం ఉంది. వారు విచారించిన అనంతరం కూడా పూర్తిగా ఈ దర్యాప్తు ముందుకు సాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా అక్కడ సీసీటీవీ కెమెరాలు పరిశీలించడం కానీ, ఎందుకంటే తనను రూమ్ లోకి లాక్కెళ్లి చుట్టు పట్టుకుని కత్తితో బెదిరించడం కూడా చెప్తున్నారు. పూర్తిగా సీసీటీవీ కెమెరాలు అలాగే తోటి ఐపీఎస్ ట్రైనింగ్ ఆఫీసర్లు కూడా విచారించే అవకాశం ఉంది. ఆ విచారించిన అనంతరం కూడా కమిటీ రిపోర్ట్ రాసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ సుష్మిత, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.